ఆంధ్రప్రదేశ్‌లో యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఆలోచిస్తుంది ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వాన్ని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు ప్రజానీకం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపకుండా ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా తప్పకుండా కూడా ప్రతి ఒక్కటి భేదాభిప్రాయాలు అనేది లేకుండా కులం, మతం అదేవిధంగా పార్టీలు ఇక్కడ కీలకంగా పార్టీలు ఏ పార్టీ అనేది లేకుండా వైఎస్ఆర్‌సీపీయా, టీడీపీయా, కాంగ్రెసా ఇంకొకటి అనేది ఎక్కడా కూడా చూడకుండా కూడా పూర్తిగా అందరికీ సమానంగా ఇయ్యాలనే ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం డైరెక్ట్‌గా బల్లగుద్ది అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ డిఫరెన్సెస్ అనేది ఉండకూడదు. గ్రామాలలో వచ్చేసి పూర్తిగా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా పూర్తిగా కూడా కట్టడి చేసేసి పూర్తిగా కూడా లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవ్వరు లేదు. కానీ వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చి అలాంటి వ్యవస్థను పూర్తిగా కూడా ఒక గ్రామంలో ప్రతి 50 ఇంటికి ఇది చేయడం. సో కాబట్టి ప్రత్యర్థులకు కూడా పూర్తిగా కూడా సంక్షేమ పథకాలు అందించిన తీరు కూడా నిజంగా ఇది దేశంలో ఎక్కడ కూడా ఎందుకంటే దీన్ని వైఎస్ఆర్‌సీపీ పార్టీ పూర్తిగా కూడా దీన్ని హైప్ చేసుకోవడంలో చాలా ఫెయిల్ అయిపోయింది. నిజంగా వచ్చేసి గత 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు పూర్తిగా కూడా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా దాన్ని ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. సో కాబట్టి ఫెయిల్ అయిపోవడం వల్లే ఇలాంటి సంఘటన లాస్ కావడం జరిగింది. డెఫినెట్‌గా వచ్చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చెప్పుకొచ్చారో దాదాపు వచ్చేసి ఆయన చేసిన అప్పులో 95% పూర్తిగా కూడా 95% పూర్తిగా కూడా ప్రజలకే ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా సరిగ్గా ఇండస్ట్రీలు చావలేదు అది ఇది అని చెప్పేసి ఆయన మీద అపోహ ఉన్నప్పటికి కూడా కానీ గ్రామాలలోనే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు ఇలాంటి అనేకమైన సృష్టించి గ్రామంలోనే ఒక ఏదైతే గతంలో వచ్చేసి సచివాలయాలు పెద్ద పెద్ద ఇది అనేది కేవలం వచ్చేసి సీఎం ఆఫీస్ దగ్గర చుట్టూ అంతా ఇదిగా ఉండేది. కానీ గ్రామాలలోనే పూర్తిగా కూడా ఎక్కడైనా ఏదైనా ఒకటి సంఘటన ఉంటే కూడా ఏదైనా కావాల్సి వచ్చింది కూడా పూర్తి కూడా ఆ వాలంటీర్కి చెప్పడం, ఆ వాలంటీర్ ద్వారా అక్కడికి పూర్తి అయిపోవడం 2-3 రోజుల్లోనే పూర్తిగా సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోవడం, బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, దానికి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సంఘటనలు చాలా శరవేగంగా జరిగిపోయాయి. సో కాబట్టి ఇలాంటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా చాలా డిఫరెన్స్ చూసుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన కావచ్చు, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం డిఫరెన్స్ చేసుకోవచ్చు కావచ్చు. కానీ డెఫినెట్గా వచ్చేసి అంత మనీ రావడంతో అది మార్కెట్లో కూడా సర్క్యులేట్ అయింది. చాలా వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు అందరూ సస్యశ్యామలంగా ఉండేవారు. సో కాబట్టి అలాంటి పరిపాలన మరోసారి ఉంటే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారనేది ఈ మధ్య అనేక సర్వేలు కూడా తెలపడం జరిగింది.